ఆదివాసీ మహిళలు అంబేద్కర్ విగ్రహానికి రాఖీ కట్టారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరై నృత్యం చేసుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల కోయా, గోండు, కోలం, పర్తన్, అన్, తోటి, నాయక్, పోడ్, చెంచ్, కొండారెడ్డి కులాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను, బంజారాలను తొలగించాలని, ఎస్టీల అవకాశాలను తన్నుకుపోతున్నారని వాపోయారు. పురస్కరించుకొని ఈరోజు ఖమ్మం పట్టణంలో మరి ఆదివాసీ కలిగినటువంటి మరి కోయా, గోండ్, కులాం, పర్దాన్, తోటి, కొండారెడ్డికి చెందినటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు మరి మేమందరం కూడా మా యొక్క సంస్కృతి అనుగుణంగా మా యొక్క సాంప్రదాయాలు ఏదైతే వేలుపు సంస్కృతి ఉన్నదో, మా యొక్క కొమ్మ కోయ నృత్యం ఏదైతే ఉన్నదో మా యొక్క ఆచారాలకు అనుగుణంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి దగ్గర రావడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర పాలకులతో పాటు ఈ యొక్క సమాజంలోని మేధావులందరినీ కూడా ప్రొఫెసర్లందరూ కూడా కోరితే ఒకటి, భారత రాజ్యాంగంలో మరి అసలైన ఆదివాసులకు రిజర్వేషన్ ప్రయోజనాలందరూ కూడా ఎవరు కొలగొడుతున్నారు. మరి ఈ మధ్య చూసుకున్నట్టయితే మరి ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా రాజస్థాన్,